అపోజిషన్ వాళ్ళు 100 మాటలు చెప్తుంటారు. కావాలని చెప్పేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు, సంక్షేమం ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. అవన్నీ నిజాలంటారా? నవరత్నాలు మీ ప్రాంతంలో అందుతున్నాయా? బ్రహ్మాండంగా అందుతున్నాయి. ఇచ్చిన హామీల కంటే ఎక్కువ హామీలు అందజేశాం మేము మా వాలంటరీ వ్యవస్థ ద్వారా. గత ప్రభుత్వాన్ని పోల్చుకోండి, ఈ ప్రభుత్వంలో పోల్చుకోండి. మీరు కొండ ప్రాంతం నుంచి, కొండ పైభాగం నుంచి దిగి వచ్చి పెన్షన్ తీసుకోవడానికి నానా ముసలివాళ్ళు నానా ఇబ్బందులు పడేవాళ్ళు. వృద్ధులు పొద్దున దిగితే కొండ ప్రాంతం నుంచి కింద దిగి వచ్చి పెన్షన్ తీసుకెళ్ళడానికి లైన్లో పడిగాపులు కాసి మళ్ళీ రాత్రికి ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఈరోజు వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత కొండ ప్రాంతం పైభాగానే వెళ్ళి తలుపు తట్టి మరి 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారు, 3,000 రూపాయలు. ఓకే. అనేక మందికి సంక్షేమ పథకాలు, లక్షల రూపాయలు కట్టించుకున్నారు. ఇటుకో ఇల్లు ఇస్తామని చెప్పేసి ఇచ్చారా? వాళ్ళ హయాంలో ప్రజలు దాచుకున్న డబ్బులు వడ్డీలు తీసుకొచ్చి మరి డబ్బులు కట్టారు. సొంత ఇంటి కళ నెరవేరబోతుంది అని ఒక పేదింటి వాడు నా సొంత ఇంటి కళ నెరవేరబోతుంది అని చెప్పి డబ్బులు కట్టాడు తెలుగుదేశం హయాంలో. ఇచ్చారా? ఆ డబ్బుని దుర్వినియోగం చేసి పసుపు కుంకుమ అని మళ్ళీ అధికారంలో రావాలని చూసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు జగన్ అన్న ఆ టిట్వేలు కూడా మొన్న ఇవ్వడం జరిగింది. ఒక 4 ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? టిట్కో ఇల్లుకండి. మొత్తం ఓవరాల్గా ఈ సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు ఎట్లా ఉన్నారు? వాళ్ళకి ఎంతవరకు వాళ్ళ పూర్తిగా అందినాయి? పూర్తిగా ఎంతమంది ఉన్నారు? అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 1,00,000 మంది ఉంటారా? ఈజీగా ఉంటారు. 2,50,000 మంది పశ్చిమ నియోజకవర్గంలో ఉంటే 1,00,000 మంది ఈజీగా 1,00,000 పైనే ఉంటారు. ఇంకా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం. ఓకే. అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, పుట్టిన పిల్లవాడి కాడి నుంచి పండు ముసలమ్మ దాకా అనేక మందికి సంక్షేమ పథకాలు చేకూరాయి. మేము గడప గడప కార్యక్రమానికి వెళ్తుంటే వాళ్ళే స్వయంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్తున్నారు, మేము ఆయన రూపాయి తింటున్నాం అయ్యా, ఆయన ఇవ్వబట్టే రెంట్ కట్టుకున్నాం అయ్యా, ఆయన ఇచ్చిన కరెంట్ రేట్లు పెంచారట కదా 4-5 సార్లు. ఏమండి, ఇప్పుడు అభివృద్ధితో పాటు కొద్దిగా చేతో ఇచ్చారండి, ఓ చేతో తీసుకున్నారు అంటున్నారు. అనడానికి ఎవరు అంటున్నారండి? తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు అంటున్నారు. కానీ తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడు మా తాహతకు తగ్గట్టుగా కరెంట్ బిల్ వస్తుంది. అవును. తాహతకు మించి వాడితే ఏమొచ్చుద్ది? కరెంట్ బిల్ పెరుగుద్ది, స్లాబ్ రేట్లు పెరుగుతాయి. దాన్ని మేము కరెంట్ బిల్ పెరిగింది కానీ చంద్రబాబు హయాంలో కరెంట్ బిల్లు పెరగలేదా? చెప్పండి. కరెంట్ బిల్లు పెరగలేదా? కరెంటు గురించి మాట్లాడుతుంటేనే ఫైరింగ్ చేయించాడు. రైతుల మీద ఫైరింగ్ చేయించాడు ఆ నాయకుడు. ఆయన కరెంట్ బిల్లులు పెరిగినాయి అంటున్నారు. మేము ఇస్తేనేమో పథకాలేమో శ్రీలంక అయిపోతుంది అంటున్నారు. వాళ్ళు ఇస్తే సింగపూర్ అయిపోద్దా? ఇప్పుడు నేను ఇస్తాను అంటున్నాడు ఆయన. చెప్పండి. కరెక్ట్. పేద ప్రజలకి ఎవరికైనా ఒక పథకం ఇచ్చాడు ఆయన. 600 హామీలు ఇచ్చి ఎవరికి ఇచ్చిన పాపాన పోల. జన్మభూమి మాయ జన్మభూమి కమిటీలు అని చెప్పి ప్రజాధనాన్ని దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఎవరికైనా ఏదైనా హామీలు నెరవేర్చారు? వాళ్ళు లేదు. వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ కార్యకర్తలు బాగుపడ్డారు తప్ప ఏ ఒక్క పేదవాడికి సంక్షేమం ఇచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ప్రతి పేదవాడు ఆనందంగా ఉన్నాడు. జగనన్న మా పిల్లలకి చదివిస్తున్నాడు, మా అమ్మకి పెన్షన్ వస్తుంది, మా భార్యకి చేయూత ఆసరా వస్తుందని చెప్పి అగ్రిగోల్డ్ బాధితులు ఎవరు దాచుకున్న డబ్బుల్ని దాన్ని కూడా దోచేశారు. మళ్ళీ జగనన్న భరోసా ఇచ్చి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడం జరిగింది. డ్వాక్రా రుణమాఫీ అన్నాడు. బ్యాంకులో ఉన్న బంగారాన్ని తెచ్చిస్తానన్నాడు ఆయన. తెచ్చిచ్చాడా? బ్యాంకులో ఉన్న బంగారం తెచ్చిస్తానమ్మా అన్నాడు. తెచ్చారా? పని ఎవరు? మేము దఫల వారీగా డ్వాక్రా మహిళలుగా ఆదుకుంటేనే కదా బంగారం బయటకు తెచ్చుకుంటారో లేకపోతే వాళ్ళకి లబ్ధి చేకూరద్దు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మళ్ళీ డ్వాక్రా మహిళలకు మేము ఆదుకున్నామని గర్వంగా చెప్తున్నాంగా. తన ఎగ్గొట్టిన డబ్బులకి కూడా బాధ్యత తీసుకుని జగనన్న ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ద్వారా పథకాలు ఇవ్వడం జరిగింది. ఏం చేయలేదు చెప్పండి? కేవలం రాజధానిలో వాళ్ళు రైతుల దగ్గర లాక్కున్న భూములతో వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ మనుషులు బాగుపడాలి, వాళ్ళ నాయకులు బాగుపడాలని చెప్పి తాపత్రయపడ్డారే తప్ప అక్కడ రాజధాని భూములు లాక్కొని ఏ ఒక్క రైతు బాగుపడలేదు. కాదు, నేను ఇందాక ఒకటి అడిగే, వెల్లంపల్లి గారి హయాంలో బోలంత అవినీతి జరిగింది, సో అందుకనే ఆయన ఇక్కడి నుంచి అక్కడ పంపించారు అని అంటున్నారు. దాంట్లో వాస్తవం లేదా? దాంట్లో అస్సలు వాస్తవం లేదో దాంట్లో చెప్పండి. అసలు ఏం కాదు, అలా ఏం జరగలేదు ఇక్కడ, అందుకని అసలు ఆయనే ఉండాల్సింది అని చెప్పగలరా? కాదా? ఏమండి, ఒక మాట చెప్తున్నాను, అవినీతి జరిగిందని నేను చెప్పట్లా, జగన్మోహన్ రెడ్డి గారి మాట తీయలేక ఇక్కడైతే నువ్వు ఫుల్ అభివృద్ధి చేసావు,
నీ అవసరం సెంట్రల్ నియోజకవర్గంలో ఎలాగైనా ఉంది శ్రీనివాస్. అదేంటి అక్కడ మల్లా దృష్టి గారు ఉన్నారు, ఆయన చేస్తున్నాడు, ఏమండి ఒక ఆయన మాట అభివృద్ధి చెప్పనా? చేశాడు. ఇక్కడ అభివృద్ధి జరిగిందిగా. ఇక్కడ అభివృద్ధి జరిగింది. తర్వాత జన సమీకరణను బట్టి, ఒక కమ్యూనిటీని బట్టి అక్కడైతే చాలా మంది ఉన్నారు. అందరికీ అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలని చెప్పేసి రిపోర్ట్ ప్రకారం ఇచ్చారే తప్ప ఇక్కడ అవినీతి జరిగిందని అక్కడ పంపించారని దాంట్లో వాస్తవం లేదు. మీరు కూడా ఆయనతో పాటు బాగా తిరిగేవాళ్ళు కదా. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద మా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకొని మాట్లాడుతున్నారే తప్ప కేవలం జన సమీకరణను బట్టి. నేను ఒక ముస్లిం మైనార్టీని, నాకు ఇక్కడ దగ్గర ఒక 50,000 పైన ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడ. గతంలో కూడా ఎంతోమంది ముస్లిమ్స్ ఇక్కడ ప్రాధాన్యత వహించారు, ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా చేశారు. లా మినిస్టర్ ఆసిఫ్ పాషా గారు చేశారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎంకే బేగ్ గారు చేశారు, జలీల్ ఖాన్ గారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఇక్కడ నాసర్ అలీ గారు ఎమ్మెల్యే అయ్యారు. దాన్ని బట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇస్తే ముస్లిమ్స్కి ఇవ్వాలి అనే ఒక, గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఎవరు లేని సమయంలో కూడా నాసర్ అలీ గారిని పిలిచి ఇక్కడ పిలిపించి పశ్చిమ నియోజకవర్గం సీటు ఇచ్చి గెలిపించిన రోజులు ఉన్నాయి. దాంట్లో జగనన్న కూడా ఇక్కడ గతంలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదా, నేను న్యాయం చేయాలి ముస్లిమ్స్కి అని చెప్పి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో జన సమీకరణలు తర్వాత సామాజిక వర్గాల్ని గుర్తించి ఇచ్చారే తప్ప అదేదో అయిపోయింది ఇదేదో అయిపోయిందని కాదు. తప్పకుండా అక్కడ విజయవాడలో ఏదైతే 3 సీట్లు ఉన్నాయో 3 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. మైనార్టీ వర్గాలు మీకు సపోర్ట్ చేస్తున్నాయా? 100% సపోర్ట్ చేస్తారండి. తెలుగుదేశంను జనసేన వెళ్ళిపోయి బీజేపీకి సపోర్ట్ చేశారు. ఎందుకు చేస్తారు ఆసిఫ్ గారికి? అరే ఏ కారణాలు ఉన్నాయి, బలంగా ఏ కారణాలు ఉన్నాయి? ఏమండి ఇప్పుడు మొన్న తెలంగాణలో అమిత్ షా గారు ఏం చెప్పారు? 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో అది నేను రద్దు చేస్తానని చెప్పారు. కొత్త నల్ల చట్టాలు తీసుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారు ముస్లిమ్స్కి. సిఏఏ అని చెప్పి, ఎన్ఆర్సీ అని చెప్పేసి గతంలో కూడా మేము చూసాం. జగనన్న మాకు హామీ ఇవ్వడం జరిగింది, నేను ముస్లిమ్స్కి అండగా ఉంటాను, ఆంధ్రాలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఆర్సీని అమలు చేయం మేము అని చెప్పడం జరిగింది. జగనన్న మీద నమ్మకం మాకు. 7 ఎమ్మెల్యేలు ఇచ్చారు జగనన్న ముస్లిమ్స్కి. తెలుగుదేశంలో ఎంతమందికి ఇచ్చారండి ఆయన? ప్రస్తుతానికైతే ఎవరికి లేదు. 7 ఎమ్మెల్యేలు ఇచ్చారు ముస్లిమ్స్కి. ముస్లిమ్స్ పిల్లలు వెళ్ళి గుంటూరు నారా హమారా మహాసభలో వాళ్ళ హక్కుల గురించి మా ముస్లిం మైనార్టీలకి ఇది చేయండి అని అడిగినందుకు వాళ్ళ మీద దేశద్రోహంగా చిత్రీకరించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది. అదే ముస్లిమ్స్కి పెద్దపీట వేసి ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక మైనార్టీ సంక్షేమ మంత్రిగా అంజద్ బాషా గారికి ఎమ్మెల్సీలు, చైర్మన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలుగా 5 ఎమ్మెల్యేలు ఇస్తే 4 గెలిచారు, 1 ఓడిపోయారు, ఇక్బాల్ గారు. ఈసారి మళ్ళీ 7 ఎమ్మెల్యేలని ముస్లిం మైనార్టీలు ఇవ్వడం జరిగింది. పోటీలో నిలబెట్టారు. మరి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ముస్లిమ్స్కి? అందుకోసం మా ముస్లిమ్స్ అందరూ రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చిన 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మా పిల్లలు ముస్లిం మైనార్టీ పిల్లలందరూ డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉన్నారంటే, ఒక బీసీగా ఉన్నారంటే. నేను బీసీనే, గతంలో కూడా బీసీగా నేను కార్పొరేటర్గా పోటీ చేశాను. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి బీసీగా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నాను నేను. మరి ఆయన ఇచ్చిన 4% రిజర్వేషన్ వల్లే కదా.